శ్రీరాముడు. రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఆలయం అత్యంత శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలు చార్దంలో ఒకటి. ఆలయంలో ఉన్న లింగం సాక్షాత్తు ఆదిపురుషుడైన శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు బ్రాహ్మణుడైన రావణాసురుని చంపిన తర్వాత పశ్చాత్తాపంతో పాప విమోచన కోసం 3 లింగాలు ప్రతిష్ఠిస్తారు. 2 లింగాలు శ్రీలంకలో ఉండగా ఒక లింగం ఈ రామనాథ స్వామి లింగం. రాముడు ఆంజనేయుని కైలాసం నుంచి లింగం తీసుకురమ్మనగా ఆలస్యంగా రావడంతో సీతాదేవి రాహుపర్యాలు వస్తున్నాయని సముద్ర పిసకతో ఒక లింగాన్ని రూపొందించి ఆ లింగాన్ని రామలింగంగా శ్రీరాముడు ప్రతిష్ఠాపించాడు. స్వామి కైలాసం నుంచి తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదనే కోపంతో తోకతో ఆ లింగాన్ని పికిల్చడానికి ఎంతో ప్రయత్నించగా కొంచెం కూడా కదలదు. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి నచ్చజెప్పి ఆయన తెచ్చిన లింగాన్ని పక్కనే ప్రతిష్ఠిస్తాడు. ఆ లింగాన్ని విశ్వలింగంగా పిలువబడుతుంది. ఈ గుడిలో 2 లింగాలు ఉండగా ప్రతిసారి విశ్వలింగానికి పూజ జరిగిన తర్వాతే రామలింగానికి పూజ చేస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత శ్రీరాముడు ఇక్కడ తీర్థాలలో స్నానం చేసి దర్శించుకున్న భక్తులకి పాప విమోచన కలుగుతుందని చెప్తాడు. అయితే మన పెద్దలు రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం